అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన కేస్ ఫైల్స్ ఒకసారి చూడొచ్చా? అన్ని రికార్డ్స్ ఎస్పీ ఆఫీస్లోనే ఉంటాయి సార్. అభయ్, here it is. ఒకసారి ఇటు. రెడ్ చుడిదార్, రెడ్ డ్రెస్, అగైన్ రెడ్. సేమ్ టు సేమ్. అప్పుడు మిస్ అయిన అమ్మాయిల బట్టలు కూడా రెడ్ కలర్ లోనే ఉన్నాయి. తిలక్ చెప్పిన దాని ప్రకారం బెట్టికి ఎవరు లేరు కదా, మరి హైదరాబాద్లో ఉంది ఎవరు? I think somebody in Hidimba clan is still alive. మనం ప్రొఫెసర్ జయకాంత్ని కలవాలి. నందకిషోర్ నన్ను కలిసి వెళ్ళిపోయాక చాలా రోజులు నాకు ఫోన్ చేయలేదు. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే తను చనిపోయాడని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే ద లాస్ట్ క్యానిబాల్ అనుకున్న బెట్టి కూడా. సమస్య తీరిపోయింది కాబట్టి పోలీసులు ఆ కేసును అక్కడితో వదిలేశారు. కానీ ఒక నరమాంస భక్షకుడు ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాలు ఎలా కలిసిపోయాడన్న ఆసక్తి కొద్దీ వెట్టి గురించి నేనే తెలుసుకుంటూ వెళ్ళాను. అది 1989 ఇడుక్కి అనే ఊర్లో ఇమాన్యుయల్ మటన్ షాప్ దగ్గర విచిత్రంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆకలిస్తుందా? పని కావాలా? ఆ రోజు నుంచి వాడు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. జనాలకి బాగా దూరంగా ఉండేవాడు, ఒక్కడే తిరిగేవాడు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. వీడు కష్టపడి పనిచేయడం చూసిన ఎమాన్యుయల్ తనకు తెలిసిన అదే ఊరు అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఎప్పుడు సీరియస్గా ఉండే వెట్టి మొహంలో మొదటిసారి ఆనందం చూశారు ఆ ఊరి ప్రజలు. మొదటి బంధమైన తన భార్యని చాలా అపురూపంగా చూసుకునేవాడు. సంవత్సరం తిరగకుండానే వాళ్లకు ఒక బాబు పుట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకి ఏదో జబ్బు వల్ల తన భార్య చనిపోయింది. తనకి కూడా చూపుకు సంబంధించిన వ్యాధి ఏదో వచ్చింది. ఇప్పుడు నెత్తుర్రంగు ఒకటే కనిపిస్తోంది. ఇది కలర్ బ్లైండ్నెస్. దీని గురించి మెడిసిన్లో చదవడమే తప్ప నేను చూడలేదు. ఆపరేషన్ చేస్తే నో యూస్. ఒకవైపు తన భార్య చనిపోవడం, మరోవైపు తన ఆరోగ్యం పాడైపోవడం అతన్ని మరింత కృంగదీశాయి. తన భార్య చనిపోయిన ఆ ఊళ్ళో ఉండడం ఇష్టం లేక ఊరొదిలి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కో ఊరు మారుతూ వెళ్ళాడు. తను మారిన ప్రతి ఊళ్ళో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ వచ్చారని పాత పోలీస్ రికార్డ్స్ చూస్తే నాకు అర్థమైంది. వెట్టి కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తే ఏదో క్రైస్తవ మిషనరీలో జాయిన్ చేశారని ఇమాన్యుయల్ చెప్పాడు. ఆ మిషనరీకి సంబంధించిన ఫాదర్ని కలిశాను. అది నిజమే. ఆ కుర్రోడు ఇక్కడే చదువుకునేవాడు. వీకెండ్స్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న పోయాక వాడు కనిపించకుండా పోయాడని చెప్పారు. అక్కడితో నా ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది.